అంత ఆహారం నా నుండి వెళ్ళేటట్టు చూస్తాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నీ భర్త సాయం చేస్తుంటే నువ్వు అడ్డుపడ్డావా? నెంబర్ 1 సైతాను నువ్వే. నీ భర్త సాయం చేస్తుంటే తల్లిదండ్రికి పంపించుకుంటున్నావా? ఇచ్చుకో, మొత్తం పంపించుకో. అన్ని తెప్పాళాలు షట్లు ఎత్తి కొట్టావా? నీ బతుకు బస్టాండింగే. శనక్కాయలు పల్లీలు బఠానీలు నీ బతుకు అట్టయిద్ది. జాగ్రత్త, ముందే చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. బాధ్యత నీ భర్తది. నీ పరిస్థితులు ఎట్లనన్నా ఉన్నాయి, అప్పులు కానీ తిప్పలు కానీ బాధలు కానీ అగచట్లే. నీ కుండలో ఉన్న ఆహారంలో కొంత భాగం వాళ్ళకి వెళ్ళాలి. దానికి సపోర్ట్ చేయి. నువ్వు ఒరిజినల్ దేవుని బిడ్డవి, నువ్వు దీవించబడిన దానివి, నువ్వు 100% ఆశీర్వదించబడతావు. రేపు నీ పిల్లల ఆహారం కూడా నీకు దక్కిద్ది. కుళ్ళుబోతు చేష్టాలు చేసి మీ అమ్మా నాన్నకేమో మొత్తం సప్లై చేసుకుంటా అత్తమ్మ వాళ్ళ నోరు కొట్టావా? నీకు గట్టిగా చెప్తున్నా, నీకు అల్యూమినియం బేషన్ ఖాయం. అటు పక్క కుక్క, ఈ పక్క నువ్వు. యాడికి పోదు, ప్రపంచం ఆడిగిపోయింది, జీవితం ఆడిగిపోయింది. గిర్ర తిరిగి ఆడికే వచ్చింది. మా నాన్న చాలాసార్లు చెప్పారు, రే జాగ్రత్త, తాతకు పెట్టిన తరతరాలు తప్పదురు. కొంతమంది బాగా పొంగులో ఉంటారు కదా, లెక్క చేరు చేయెత్తి కొడతా ఉంటారు, ఎగబడతా ఉంటారు, గందరగోళం చేస్తారు. తప్పు. నీ జవసత్వాలు బాగున్నా, నీ శరీరంలో సత్తువున్న తొందరపడి నోరు జారటం కానీ చేయి జారటం కానీ చెయ్యరాదు. వాళ్ళు పెద్దోళ్ళు, బీపీ షుగర్లు దరిద్రాలు ఉంటాయి వాళ్ళకి, పాపం బలహీనతలు. ఏదో కోపతాపన ఉండబాట్లేక ఒక మాట అంటే నీకేం చిల్లులు పడలా, స్తోత్రం అనుకో, వెళ్ళిపో.